కాలభైరవ జయంతిని కాలాష్టమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మార్గశరమాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కాలభైరవుడు పరమశివుని అంశ నుండి పుట్టాడు. పరమశివుని యొక్క ఈ ఉగ్ర మరియు శక్తివంతమైన రూపం భూమిపై అవతరించిన పవిత్ర రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచివేయడానికి శివుని కోపం నుండి కాలభైరవుడు జన్మించాడు. ఆ అహంకారాన్ని నాశనం చేసి విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టిన రోజు కాబట్టి దీనిని అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. కాలభైరవుడు అంటేనే కాలం. ఈయన కాలానికి దేవుడు. అందుకే ఈయనను ఆరాధించడం వల్ల మనం సమయపాలన నేర్చుకుంటాము. కాలభైరవుని పూజించడం వలన జీవితంలో కార్యాల్లో జాప్యం తొలగిపోతుందని, ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయని నమ్మకం. భైరవ అంటే భయాన్ని పోగొట్టేవాడు లేదా భయంకరుడు అని అర్థం. ఈయనను పూజించడం ద్వారా భక్తులు మరణ భయం, అకాల మృత్యు భయం మరియు ఇతర ప్రమాదాల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో ఉన్న శత్రు బాధలు, గ్రహబాధలు, ముఖ్యంగా శని, రాహువుల దోషాలు మరియు ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి కాలభైరవుడిని ఆరాధిస్తారు. కాలభైరవుడు కాశీ నగరానికి రక్షకుడిగా ఉంటాడు. కాశీ యాత్రకు వెళ్లే భక్తులు ఈయనను దర్శించుకుని ఆశీస్సులు పొందితేనే వారి యాత్ర సంపూర్ణమైనది అవుతుందని నమ్మకం. ఈయన ఆశీస్సులతో మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కాలభైరవుడు కర్మ మరియు న్యాయానికి కూడా దేవుడు. ఈయన పూజ, వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు తమ కర్మ ఫలాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారు. అలాగే జీవితంలో క్రమశిక్షణ మరియు నియమాలు పాటించే లక్షణం పెరుగుతుంది. కాలభైరవ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో కాలభైరవునికి పూజలు చేస్తారు. ఆయన వాహనమైన కుక్కలకు ఆహారం అందించడం ఈ రోజున ముఖ్యమైన ఆచారం. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి ఇష్టం చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.